ఈ మధ్య అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి గొంతెమ్మ కొరకలు ఎక్కువైపోయినాయి. అమ్మాయిలు బాగా చెడిపోతున్నారు, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అనుకుంటూ ఒక ఆంటీ పార్క్స్ బయట వీడియోస్ చేసుకుంటూ అమ్మాయిలు మహిళలందరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తోంది. నేను దాని మీద ఖండిస్తూ ఒక వీడియో చేస్తే 99% మెన్ అంతా ఎఫెండ్ అయిపోయి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. సో మీ అందరికి డైరెక్ట్ క్వశ్చన్, నిజంగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగాయా? వాళ్ళు నిజంగా అంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. లాస్ట్ 1 month గా ఎన్ని దౌర్య డెత్స్ జరిగాయి? రీసెంట్ గా 2-3 రోజుల క్రితం తమిళనాడులో దాదాపు 2 కోట్ల రూపాయల బంగారం డబ్బు, అన్ని బంగారం లాంటి పిల్లని చేతిలో పెడితే 2 నెలలు తిరగకుండానే ఆమె ప్రాణం తీసి ఆమె శవాన్ని అప్పచెప్పారు పేరెంట్స్ కి. అండ్ మగాళ్ల చేతుల్లో, భర్తల చేతుల్లో మోసపోయి చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలుసా? రీసెంట్ గా ఒక మగాడి చేతిలోనే మోసపోయి ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ ఘటన కూడా చూసాం కదా. అండ్ స్టిల్ మీకు ఇంకా సిచ్యువేషన్ మారిందని అనిపిస్తోందా? ఏమైనా అంటే అమ్మాయిలు బయటికి వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ఫ్రీడమ్ వచ్చేసింది, డైవర్స్ తీసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారే. నిజం చెప్పనా, ఒకప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటికి ఇచ్చిన ఆడది జీతం లేని పని మనిషి అయితే, ఇప్పుడు బయట పని చేస్తూ పెళ్లి చేసుకున్న ఆడది ఎవరో తెలుసా? జీతం తెచ్చే పని మనిషిలాగా చాలా మంది బాధలు పడుతూ బతుకుతున్నారు. ఇన్ఫాక్ట్ కేవలం పిల్లల కోసం, లేదంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ కోసం. అది భరించలేక బయటకు వస్తున్న వాళ్ళకి మీరేసే నింద చెడిపోయారు, తిరుగుతున్నారని.